సో ఇందులో దింపినటువంటి అభ్యర్థులు బీఫామ్లు తీసుకునేటప్పుడు పార్టీ ఆఫీసులో ఏం చెప్పారు, తీసుకున్న తర్వాత కార్యకర్తలతో ఏం చేశారనేటువంటిది ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత మనకి రివ్యూ కమిటీ లాంటిది ఒకటి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏ అభ్యర్థులైతే కనీసం కార్యకర్తల యొక్క అవసరాలను ఆయా నియోజకవర్గాల్లో పట్టించుకోలేదో, ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఇష్టం మేరకు పనిచేయలేదో, కొంతమంది కార్యకర్తలు అన్న మా ఊరు రావాలన్నా, మా ఊర్లో 3000 ఓట్లు ఉంటాయన్న, నేను చూసాను అది అన్న, ఈ ఊరు వెళ్ళాలన్నా అంటే నేను ఒక 5 గ్రామాల్లో 10 గ్రామాల్లో తిరుగుదామని ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు 23-25 గ్రామాలకు వెళ్ళిపోయి అందరూ ఉన్నారు. ఈస్ట్ గోదావరి కార్యకర్తలను తీసుకెళ్లే ఉన్నారు, కృష్ణా జిల్లా కార్యకర్తలు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో 5 గ్రామాలు 10 గ్రామాలని నాగబాబు గారు, ఆయన సతీమణి నిహారిక గారు, వరుణ్ బాబు ప్రచారం చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళనటువంటివో లేకపోతే వెళ్ళి ఇంకా సంతృప్తి చెందినటువంటివి ఉన్నప్పుడు వాటికి ఒక కార్యకర్తగా నాకు ఆహ్వానం రావడం, నేను వెళ్ళడం నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కార్యకర్తల అభిష్టం ఎలా ఉంటుందో భగవంతుడి వల్ల ఈ ఎలక్షన్ టైంలో చూసే అవకాశం దొరుకుతుంది. ఆ అభిష్టం మేరకు పనిచేయనటువంటి అభ్యర్థులను ఖచ్చితంగా రివ్యూ కమిటీ ముందు వాళ్ళు సమాధాన బద్దులవుతారు. కార్యకర్తలు అందులో అనుమానము అపోహ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కార్యకర్తల ఫీడ్బ్యాకే పార్టీ అధిష్టానానికి చాలా ముఖ్యం. 2, రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన కంటెస్ట్ చేస్తుందా? పంచాయతీ ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇలా ప్రతిపక్ష పార్టీలు మనల్ని దాడి చేస్తున్నాయనో ఇవన్నీ పిచ్చి మాటలు. అంటే ఊహాజనితమైన ఆలోచన అందంగా ఉంది కదా అని దాని చుట్టూ కథలల్లలేము. వాస్తవికతకి ఊహకి మధ్య ఎప్పుడు చాలా యోజనాలు తేడా ఉంటుంది, చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం అందంగా అభూత కల్పనని కల్పించవచ్చు కాక పక్క పార్టీలు లేకపోతే మీడియాలో మనల్ని పట్టించుకోకపోవడానికి వాళ్ళకి సేలబుల్ సబ్జెక్ట్ ఏంటి? టీడీపీ వైఎస్ఆర్సీపీ రన్నింగ్ టాపిక్. వాళ్ళు ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు. సో దాన్నే టెలికాస్ట్ చేస్తారు. మనం దానికి సంబంధించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నేను నిన్న కూడా మీడియా ముఖంగా చెప్పాను. మన అభ్యర్థులు ఎవరో కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించేసి ఎలక్షన్కి సంవత్సరం ముందో లేకపోతే 6 నెలల ముందో నెల ముందో మేము ప్రజాసేవ చేయడానికి వచ్చేస్తున్నామో అంటూ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్తో మీడియా ఛానల్స్తో ఏ డే విత్ లీడర్, ఎవరిని లీడ్ చేస్తారని లీడర్ మనకు తెలియదు. అందుకని ఈ లీడర్స్ అందరినీ కూడా ఈ పార్టీలు వీళ్ళన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే రిసార్ట్ అవుతాయి, వాళ్ళందరికీ కూడా వేదిక అవుతాయి. కాబట్టి ఆ 100 కోట్ల రూపాయల పందేరంతో ఉన్న పార్టీలో ఆ ఆందోళన, ఆ రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఎందుకు? కోట్లాది కోట్ల రూపాయల పార్టీ ఫండ్ రూపంలో తీసుకున్నటువంటి పార్టీలు ఆ అభ్యర్థులు గెలిపించుకోలేకపోతే రేపొద్దున సమాధానం చెప్పాలి. అలా పోతే తలకాయ పోట్లు ఉంటాయి. ఇవాళ మనల్ని ఎవడు నిలదీయగలుగుతాడు? మనల్ని ఎవడగలుగుతాడు? సామాన్య మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలను తీసుకొచ్చి బీఫామ్లు ఇచ్చినటువంటి పార్టీ మందే ఇవాళ గెలవకపోవడం అనేటువంటిది అధ్యక్షుడి చరిష్మా మీద వాళ్ళకి 20,000 ఓట్లు 30,000 ఓట్లు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఒక్కో నియోజకవర్గంలో 50,000 ఓట్లు 60,000 ఓట్లు తెచ్చే పరిస్థితి ఉంటే మిగతా ఓట్లకి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి, స్థానిక సమస్యల మీద పోరాడుతూ ప్రజల యొక్క మన్ననలు పొందాల్సిన పరిస్థితి ఆయా అభ్యర్థుల మీద ఉంటుంది. అందరి గురించి నాకైతే అవగాహన ఉంటుంది. సుమారు 122 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడున్నారు, ఎంత కష్టపడ్డారు, ఎవరేంటో, ఎవరి యాక్టివిటీ ఏంటో A to Z, Z to A రివర్స్ ఫ్రంట్ మనకు మొత్తం టోటల్ అవగాహన అయితే ఉంది. కాబట్టి అందుకని అభ్యర్థులు ఏం చేశారు అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవట్లేదు. ఒకవేళ రానున్నటువంటి ఎలక్షన్స్లో మీడియా ఇంకొకరు ఎలా ఆపుతారు? మన కార్యకర్తలు బలంగా ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటే మీడియా అయినా ఎందుకు ఆపుతుంది? ఆపలేదు కదా.